జైభీం ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి సత్యాన్న మాదిగ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర పర్యటనలో భాగంగా కర్నూలులో పర్యటించిన జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జిక్కం జానయ్య మాదిగ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోన జైభీం ఎంఆర్పీఎస్ సంఘం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా మండలాల పర్యటన కూడా జైభీం ఎంఆర్పీఎస్ సంఘం కూడా చేయడం కూడా జరిగినది. నేడు కర్నూలు జిల్లా కర్నూలు టౌన్లో కూడా మరి ఇక్కడ కల్లూరు మండలం నాయకులు మరి కర్నూలు మండల నాయకులు మా జైభీం ఎంఆర్పీఎస్ జిల్లా మరి నాయకులు ఆధ్వర్యంలో కూడా పర్యటించి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా 30 సంవత్సరం నుంచి ఎస్సీ వర్గీకరణ కొరకు కూడా పోరాటం చేసి ఎంతోమంది కూడా మరి అమరులు కూడా కావడం కూడా జరిగినది. మరి ఆగస్టు 1వ తేదీన కూడా ఎస్సీ వర్గీకరణ కూడా సాధించుకోవడం కూడా జరిగినది. మరి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341, 342, 16 సబ్ క్లాస్ 4 ద్వారా కూడా ఆయా జనాభా తమాషా ఎక్కువ ఉంటే ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని కూడా తీర్పు ఇవ్వడం కూడా సుప్రీంకోర్టు కూడా అభినందనీయమని కూడా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఆ ఎస్సీ వర్గీకరణను కూడా మాలలు సోదరులు కూడా వ్యతిరేకిస్తున్నారు. నేను మాల సోదరులకి మరి మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ఒకటే నేను తెలియజేస్తున్నాను. అయ్యా మీకు సిగ్గుందా అని అడుగుతున్నా. 1975 నుంచి కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అయితేమి, ఎస్సీ సంక్షేమ పథకాలు అయితేమి, మరి ఉద్యోగ విషయం అయితేమి, ఉపాధి విషయంలో అయితేమి, విద్య విషయంలో అయితే కోకొల్లలుగా మీరే మా వాటను కాజేస్తున్నారు. మరి మా వాటా మాకు రావాలని కూడా మేము ఎంతో పోరాటం చేసి కూడా సాధించుకుంటే మీరు మమ్మల్ని కూడా విమర్శిస్తున్నారు, మాకి మీరు తిరుగుబాటు కూడా చేస్తున్నారు. ఇది సబబు కాదు, మీరు మానుకోండి. 30 సంవత్సరాల నుంచి ఇదే కొనసాగిస్తున్నారు. మరి ఇక మీదటి నుంచి కూడా మీ ఉద్యమాలు కూడా కొనసాగితే మాత్రం జైభీం ఎంఆర్పీఎస్ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేసి మీకు మూల్యం చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు, ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అయిన తర్వాత మరి ఎవరైతే ఈ వర్గీకరణ అయితే ఎవరైతే ఉద్యోగస్తులు మరి సంపన్న వర్గాలు ఉన్నారో వాళ్ళకే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. కాబట్టి మరి మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో కూడా ఒక మాట తెలియజేశాడు. కాబట్టి రాజ్యాంగ జనాభా దమాష ప్రకారం రిజర్వేషన్ ఫలాలు పేద దళిత గిరిజనులకు కూడా ఫలాలు అందాలని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పడం కూడా జరిగినది. కాబట్టి ఆ ఫలాలు అంబేద్కర్ చెప్పిన ఫలాలు దాదాపు కోట్ల మంది కూడా దళిత గిరిజన సామాన్య ప్రజలు కూడా ఉండడం కూడా జరిగినది. మరి ఆ విధంగా లబ్ధి పొందాల దళిత గిరిజనులు అయితే మాత్రం మరి ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి రిజర్వేషన్ కూడా తీసేసి మరి వాళ్ళ వారసత్వానికి కూడా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వారి వారసత్వానికి రిజర్వేషన్ తీసేసి, అదేవిధంగా సంపన్న వర్గాల్లో ఉన్నటువంటి వారసత్వానికి కూడా రిజర్వేషన్ తీసేసి మరి సామాన్య దళిత గిరిజనులకే రిజర్వేషన్ వర్తించే విధంగా కూడా మేము పోరాటాలు కూడా ఎన్నో కూడా చేయడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలోన దళిత గిరిజనులు ఎక్కడైతే సర్పంచ్లుగా ఉంటారో, ఎక్కడైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీలోన ఎమ్మెల్యేలుగా ఉంటున్నారో మరి వాళ్ళ పెత్తనం మరి వాళ్ళ ఆధిపత్యం కూడా మరి కొనసాగలేకుండా వాళ్ళని ఆ విధంగానే అణిచివేస్తున్నారు. మరి ఆ విధంగా మా పెత్తనం, మా ఆధిపత్యం, మా ఆర్థిక వనరులతో మేము రాజకీయ పార్టీని కూడా మనం నడిపిస్తున్నప్పుడు మమ్మల్ని అణిచివేస్తే మాత్రం మాకు ఎంతో అన్యాయం జరుగుతుంది. కాబట్టి మా వాడలో మా రాజ్యాన్ని కూడా తీసుకురావడానికి కూడా జైభీం ఎంఆర్పీఎస్ సంఘం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా క్రిమి లేయర్ని వర్తింపజేసే విధంగా మా వాడలో మా రాజ్యాన్ని తీసుకొని వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో నుంచి ఢిల్లీ వరకు కూడా బుల్లెట్లకు కానీ లాఠీకి కానీ మరి సంఖ్యలకు కానీ భయపడకుండా ఎనలేని ఉద్యమాలు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జైభీం ఎంఆర్పీఎస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి జై భీమ్ ఎంఆర్పిఎస్, వర్ధిల్లాలి జై భీమ్ ఎంఆర్పిఎస్. జై భీమ్.